దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఉదయకాలపు వ్యక్తిగతమైనటువంటి ధ్యానాలు, పర్సనల్ మెడిటేషన్స్. ఓ 10 అధ్యాయాలు చదవమనో 5 అధ్యాయాలు చదవమని కాదు, బైబిల్లోంచి ఒక అధ్యాయంలోంచి విషయాలు ఏంటి, అందులో ముఖ్యాంశాలు ఏంటి, ముఖ్యమైన వాక్యాలు ఏంటి అని ఆలోచించి ధ్యానించి, ఇది ఎందుకు, ఎవరి కోసం, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే దాన్నే ధ్యానం అంటారు. హడావిడిగా తినడం కాదు. హడావిడిగా తినడం అది పస్కా భోజనం అనేది రీడింగ్, హడావిడిగా తినాలి కాబట్టి. కానీ స్లోగా, కొంతమంది స్లోగా కూర్చొని తింటూ ఉంటారు. దట్స్ మెడిటేషన్, ధ్యానం. న్యూస్ పేపర్లని చాలామంది ధ్యానిస్తున్నట్టుగా ఉంటారు. చదవడం లేదు వాళ్ళు. చదవాలి, చదివి వదిలేసేయాలి. కానీ దేవుని వాక్యాన్ని మనము చదివి వదిలేయకూడదు, ధ్యానించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం, అనగా నిన్నటి రోజు, పస్కా పండుగ సమీపించుచుండెను. యూదుల యొక్క పస్కా పండుగ వచ్చింది. పండుగ రావడం ఏంటి అనగా, రోజులు దగ్గర పడుతున్నాయి పండగకి. ఇంకా కొన్ని రోజుల్లోనే పండగ. 6 దినములకు ముందే యేసు ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయంలో పస్కాకి బేతనియాకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు, ఆయన మరియు మార్తా, మరియా, లాజర్, ఈ 13 మంది, వాళ్ళొక ముగ్గురు, మొత్తం కలిపి 16 మంది కలుసుకుని వాళ్ళొక కుటుంబంగా, వాళ్ళకి ఇల్లులాగా మారిపోయి, వాళ్ళందరూ తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళి పస్కా గొర్రె పిల్లని వధించి, దాన్ని వండి, దాన్ని భుజించి, రొట్టెలతోనూ చేదు కూరలతోనూ భుజించడం అనేది అక్కడ సాంప్రదాయం. అది పస్కా విధానం. దాన్ని ఇప్పుడు మనం పస్కా విధానాల్లోకి వెళ్ళలేదు. యోహాను సువార్తలో మనం ఆలోచించినప్పుడు పస్కా పండగ సమయాల్లో యేసు ప్రభు 4 కార్యాలు చేశాడని. ఒకటి, ఆయన పోషించాడని. రెండోది, యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రకారం ప్రక్షాళన చేశాడని. అంతేకాకుండా యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, అనగా 11వ అధ్యాయం దాని ప్రకారం, స్తోత్రం, ఆయన ప్రాణాన్ని తిరిగి రప్పించాడని, ప్రాణాన్ని అర్పించాడని 4 విషయాలు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎవరైనా శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ని కానీ, ఆ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడు అది వైబ్రేషన్లో వచ్చినట్లుగా ఒక సింబల్ మనకు చూపిస్తుంది. మీకు అన్ని నోటిఫికేషన్లు అందుతాయి. అన్ని నోటిఫికేషన్లు అంటే అప్లోడ్ అయినటువంటి ఆ వీడియోస్కి సంబంధించినటువంటి వివరాలు. దాని ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. దేవుని స్తోత్రం. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేశాను. వాటిలో అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో మంచి సందేశాలు అనుకున్నవి వింటూ ఉంటాను నేను. అలాగని అన్ని సందేశాలు వినేంత టైం కూడా లేదు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter 6th verse. నేను చదువుతున్నాను. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. మరలా చదువుతున్నాను. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చదువుతున్నాను, మాటలోకి వెళ్దాం. నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి చదువుతున్నాను. 6వ అధ్యాయము 6వ వచనం.
But he said this to test him, for he himself knew what he would do. అతన్ని పరీక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అలా అన్నాడు. వాస్తవంగా ఆయన చేయబోయే దాని గురించి ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్పబడిన సందర్భం ఇది. 6వ అధ్యాయం 6వ వచనం సిమన్స్ గారి తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. Now Jesus already knew what he was about to do, but he said this to stretch Philip's faith. ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని స్ట్రెచ్ చేయడానికి, అనగా కాస్త బలాన్ని ఉపయోగించి కాస్త వెడల్పు చేయడానికో పెద్ద చేయడానికో సాగదీయడానికో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఫిలిప్ యొక్క విశ్వాసము స్ట్రెచ్ అయిందో లేకపోతే ఆండ్రూస్ యొక్క విశ్వాసము స్ట్రెచ్ అయిందో మనకి ఇవన్నీ రాయబడలేదు. కానీ ఆయన విశ్వాసాన్ని స్ట్రెచ్ చేయాలనుకున్నాడు కాబట్టి స్ట్రెచ్ అయి ఉంటుంది, సాగదీయబడి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని మాటల వలన, కొన్ని కూడికలకు వెళ్ళడం వలన, లేకపోతే వాటి ద్వారా మనం ఆత్మీయంగా దీవించబడచ్చు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు పరీక్షించాడు, జీసస్ టెస్టెడ్. యేసు చేసిన పరీక్షలు, అది మన టైటిల్. అదేంటండి ఇక్కడ పరీక్ష అని ఉంటే పరీక్షలు అంటున్నారేంటి? ఒకటి ఉంటే రెండో మూడో నాలుగో ఐదో ఉన్నట్టుగా ఏకవచనంలో ఉంటే బహువచనంలోకి మీరు మార్పిడి చేశారేంటి అని మీరు అడగవచ్చు. యేసు ఇక్కడ చేసినటువంటి పరీక్షలు మాత్రమే కాదు, ఇక వేరే వేరే చోట్ల, అనగా 4 సువార్తల్లో వేరే భాగాల్లో వేరే ఏరియాస్లో ఆయన చేసినటువంటి పరీక్షలు, ఆయన పెట్టినటువంటి పరీక్షలు. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా పరీక్ష పెట్టాడు. లెసన్స్ చెప్పి మీకు ఎగ్జామ్స్ ఏం లేవులేండి అని అనరు. ఎన్ని లెసన్స్ చెప్పినా చెప్పకపోయినా టెస్టులు మాత్రం కంపల్సరీ ఉంటుంది. నిన్ను ప్రమోషన్లో చేయడానికి 7th నుంచి 8thలోకో లేదా ఒక క్లాస్లోంచి మరొక క్లాస్లోకో, ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి వెయ్యాలంటే, ఒక ప్రమోషన్ కావాలి అంటే నీవు పరీక్షించబడి కొంతకాలం పరిచయం చేసి తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఆఫీసులో చేరంగానే, లేకపోతే ఒక కంపెనీలో చేరగానే, ఒక ఉద్యోగంలో ఫ్యాక్టరీలో చేరగానే వెంటనే ప్రమోషన్ రావు కదా. ప్రతిదానికి సమయం ఉంది. జాబ్లో జాయిన్ కావడానికి ఒక సమయం, ప్రమోషన్ పొందుకోవడానికి ఒక సమయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు చేసినటువంటి పరీక్షలు. ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం అతని చేతిని పట్టుకొని అతని నాడిని చూసి లేకపోతే అతని పల్స్ రేట్ను చూసి డిసైడ్ చేసుకోరు. ఇంకా టెస్టుల కోసం పంపిస్తారు. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసమే. వీలైనంత వరకు సింపుల్గా చెప్పాలి, సింపుల్గా ఉంచలేదు. ఏదో మిస్టరీస్ చెప్పినట్టుగా, ఏదో రహస్యాలు చెప్పినట్టుగా, ఏదో మర్మాలు చెప్పినట్లుగా. మర్మాలు కావాలనుకుంటే దేవుని వాక్యాన్ని మీ అంతటా మీరు లోతుగా ధ్యానించాల్సిన అవసరం ఉంది. యేసు చేసినటువంటి పరీక్షలు ఏంటి? ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక చెప్తున్న విషయం ఏంటంటే, ఒక డాక్టర్ ఒక రోగికి ఒక పరీక్ష మాత్రమే కాదు, 2-3 పరీక్షలు ఉంటాయి. బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఉండొచ్చు, ఇంకా బ్లడ్లోనే రకరకాల టెస్టులు ఉన్నాయి. ఒక టీచర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఒక్క సబ్జెక్టే కాదు, ఇంచుమించు 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులోంచి కూడా పరీక్షలు పెడతారు. ఒక అధ్యాపకుడు లేదంటే ఒక డాక్టర్ పరీక్ష చేస్తున్నాడు. యేసు ప్రభు పరీక్ష చేస్తే ఏం జరుగుతుంది? యేసు ప్రభు దేన్ని పరీక్ష చేయాలనుకుంటున్నాడు? 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే,
And the news quickly reached the Jewish religious leaders known as the Pharisees that Jesus was drawing greater crowds of followers coming to be baptized than John. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఇక్కడ ఆలోచించిన మాట ఏంటంటే, దేవుడు లేదా దేవుని కుమారుడు మనల్ని పరీక్షిస్తారు. లేదా వాళ్ళకి ఇంకేం పని లేదా, ఇంకా పరీక్షించడమేనా? పరీక్షలు ప్రతి పూట పెట్టడం లేదు. లేదా వారానికి ఒకసారో, నెలకోసారో, లేకపోతే 3 నెలలకోసారో, 6 నెలలకోసారో ఫైనల్గా ఒక పరీక్ష ఇలా ఉంటాయి. అలాగే యేసు పెట్టినటువంటి 4 పరీక్షలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ అధ్యాయము 1వ వచనంలో, యోహాను కంటే యేసు ప్రభు ఎక్కువ మంది శిష్యులను తయారు చేసుకుంటున్నాడు. యోహాను మినిస్ట్రీ డిక్రీజ్ అవుతుంది, యేసు మినిస్ట్రీ ఇంక్రీజ్ అవుతుంది. సౌలు యొక్క కుటుంబం నీరసిల్లిపోతుంది. అనగా అందరికీ నీరసం వచ్చిందని కాదు, ఇట్స్ వీక్ అవుతూ ఉంది. కానీ అదే సమయంలో దావీదు యొక్క కుటుంబం అభివృద్ధి చెందుతుంది. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఆయన అభివృద్ధిలోకి నడిపిస్తాడు. దేవుని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, ఏర్పాటు ఉందని భావించిన వాళ్ళు ఏదో ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా ఇలా వచ్చినప్పుడు, స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం ప్రేమను గురించిన పరీక్ష. ఇస్ అ లవ్ టెస్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళని వీళ్ళు స్వీకరిస్తారా? కొన్ని సంఘాల్లో, కొన్ని ప్రాంతాల్లో అక్కడెక్కడ సంఘ కాపర్లు కంప్లైంట్ చేసి, అసలు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి మధ్యలో మేము నలిగిపోతున్నామండి. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని అంగీకరించలేకపోతున్నారు. విశ్వాస విషయంలో బలహీనుడైన వారిని చేర్చుకోండి. అంతేకాకుండా క్రీస్తు యేసు మిమ్మును చేర్చుకున్న ప్రకారం, స్తోత్రం, అయినా మనలో ఏముంది, ఆయన మనలో ఏముందని సులభంగా పసిగట్టగలడు. కాకపోతే కొత్త శిష్యులు వచ్చేసరికి, ఈ కొత్త వాళ్ళతో గడుపుతూ ఉండేసరికి పాత వాళ్ళకి వస్తా, మేము సీనియర్స్ కదా, మేము పెద్దవాళ్ళం కదా. చూడండి, అక్కడక్కడ కాలేజ్లో, స్కూల్స్లో కాదండి, కాలేజ్లోనూ యూనివర్సిటీలోనూ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు. దేనికి? వాళ్ళు చెప్పేటువంటి కారణం వేరే, కానీ వీళ్ళు చెప్పుకునే కారణం చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పినటువంటి విషయం, చెప్పుకున్నట్టు విషయము, చెప్పారు అనే విషయం అవతల వ్యక్తికి తెలుస్తున్నారు, మళ్ళీ సమస్యలే. చాలండి, ఎంతమంది యోహాను సరిపెట్టుకోలేదు, యేసు ప్రభువు కూడా తలుచుకోలేదు. శిష్యుల సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. దట్ డిసైపుల్స్ వర్ ఇంక్రీజింగ్ న్యూమరికల్లీ. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా, స్తోత్రం, శిష్యుల సంఖ్య విస్తరించింది. అధ్యాయము ఆ మధ్య భాగంలో, స్తోత్రం, 5 ఎందుకు చెప్తున్నట్టే, ఆ వచనాల్లో దేవుని వాక్యము కనెక్టివ్గా ఉంటుంది. ఇది ప్రోగ్రెసివ్ రివిలేషన్. కాబట్టి ఒకదాన్ని చదివి, ఎందుకండి ఒక వాక్యం చదివి ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ ఎందుకు చదివిస్తున్నారు, లేకపోతే ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ ఎందుకు పాస్టర్లు చెప్తారు అని కొంతమంది అడుగుతారు. ఎందుకంటే దీనంతటికీ ఒక లింక్ ఉంది. వాక్యం అంతా కలిసి కట్టుగా ఉన్నట్టుంటుంది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, రకరకాల మొక్కల్లోంచి పూలు కలెక్ట్ చేస్తారు, వాటిని దండగా కడతారు, మాలగా కడతారు, పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంకేదో సందర్భాలకి. వేరువేరు పూలన్నీ ఒక చోట ఉన్నాయి, వాటి మధ్యలో నుంచి ఒక దారం వెళ్ళింది. వాక్యాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ వాక్యము మధ్యలో నుంచి ప్రవహించేటువంటి ప్రభు యొక్క ఆత్మ ప్రేరణ అది మాత్రం మారదు. స్తోత్రం, హల్లెలూయా.
ప్రేమతత్వం కావాలి. సంఘాల్లో కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త వాళ్ళని పట్టించుకోకుండా వస్తారులే, వాళ్ళకి వచ్చినప్పుడు వస్తారు. ఇక పాస్టర్ గారు వాళ్ళ వెనకాల పోతాడు, మమ్మల్ని పట్టించుకోడు అనేటువంటి ఆ ఫీలింగ్ ఉండకూడదు. సంఘ కాపరి ఒక తండ్రి లాంటి వాడైనప్పుడు, విశ్వాసుల బిడ్డల్లాంటి వాళ్ళైనప్పుడు, స్తోత్రం స్తోత్రం, ఎదుగుతున్న బిడ్డలు లేకపోతే ఇలా ఉన్నప్పుడు ఆయన పాపం బ్యాలెన్స్ చేయలేకుంటాడు. కొత్త వాళ్ళు పాత వాళ్ళని, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని ఇలా చెప్తుంటారు. నా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీ ప్రేమతత్వం పరీక్షించబడుతుంది. యేసు చేసిన పరీక్ష నీ ప్రేమ ఉందా? పాతోళ్ళ మీద ప్రేమ ఉండొచ్చేమో అని కొత్త వాళ్ళ మీద ప్రేమ లేదు. మీకు వందనములు చెప్పు వారికే మీరు వందనాలు చెప్తున్నారు. వందనాలు చెప్పే వాళ్ళకి అంటే మీలాగా యూదులైన వాళ్ళు, ఇలా శుభాలు చెప్పుకునేవాళ్ళు, పూర్వీకుల కాలము నుంచి ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. స్తోత్రం. కొన్నిసార్లు వాళ్ళు అంగీకరించరు, పూర్వీకులు అంగీకరించరు. వాళ్ళదేందండి, వాళ్ళు చెప్పేది ఏందండి అన్న విధంగా ఉంటారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ప్రేమ అనేది సార్వత్రికమైనది. ప్రేమ అనేది పంచబడాలి. మనం పొందుకోవాలని ఆశపడుతున్నాం, అదే సమయంలో పంచాలని ఆశపడాలి. నీవు పొందుకున్న దాన్ని మనుషుల దగ్గర నుంచి కాదు, ఒక బ్రదర్ నుంచో ఒక సిస్టర్ నుంచో మనం పొందుకుంది కాదు, పైనుంచి పొందుకున్న ప్రేమను, అనగా పరలోకము నుంచి మనం పొందుకున్న ప్రేమను పంచుకోవాల్సిన అవసరం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, శిష్యుల సంఖ్య పెరుగుతుంది ఉన్నారుగా, ఇంకా శిష్యుల సంఖ్య పెరుగుతుంది. సీనియర్స్ ఎలా ఉంటారు? ఇక జూనియర్స్ని ఆడేసుకుంటారు. స్తోత్రం. కొత్తగా వచ్చిన వాళ్ళు బలహీనులు, ఆ బలహీనులను మనం చేర్చుకుంటున్నాం. దేవుడు అటువంటి బలహీనమైన గొర్రెల్ని, మనమేదో బలమైన పుష్టిగా ఉన్న గొర్రెలమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, మనమేదో కొత్త గొప్ప పెట్టం. స్తోత్రం. క్రైస్తవ కుటుంబాల్లోంచి వచ్చిన దాని వారికన్నా అన్యుల కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళకి మంట, దాహం, తపన ఎక్కువ ఉంటాయి. అందరికీ కాదులేండి. స్తోత్రం. ఒకటి, మన ప్రేమను ఆయన యేసు చేసిన పరీక్ష, ప్రేమ పరీక్ష. స్తోత్రం, హల్లెలూయా. కొత్త శిష్యుల్ని ఈ బాడీలోకి, ఈ శరీరంలోకి, ఈ ఆర్గనైజేషన్లోకి, ఈ ఫెలోషిప్లోకి, ఈ డిసైపుల్షిప్ కమ్యూనిటీలోకి, డిసైపుల్స్ కమ్యూనిటీలోకి ఎలా రప్పిస్తారు, ఎలా చేర్చుకుంటారు? ప్రేమ పరీక్ష. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తే, at that moment his disciples returned and were stunned to see Jesus speaking with a Samaritan woman. Yet none of them dared ask him why or what they were discussing. ఇదేంటిది, మమ్మల్ని పంపించేసి నా స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏంటి? స్తోత్రం అని ఆలోచిస్తున్నారు. కానీ తెగించి ఎవరు అడగలేకపోయారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని. పరిచర్యలో మన దృక్పథం ఎలా ఉంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంది? పురుషులైతే స్త్రీల పట్ల, స్త్రీలైతే పురుషుల పట్ల మన యాటిట్యూడ్ ఎలా ఉంది? యేసు పరిశుద్ధుడు, సమరయ స్త్రీ పాపి. యేసు పరిశుద్ధుడు, ఆమె అపవిత్రురాలు. సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది సరే. ఇప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు కానటువంటి ఒక వ్యక్తి కలుసుకున్నారు. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందనేది అక్కడ 4వ అధ్యాయంలో రాయబడిన విషయాలు మనకు తెలిసిన విషయాలే. ఒక గ్రేట్ సేవియర్, గ్రేట్ సిన్నర్ కలుసుకున్నటువంటి సందర్భం అది. వాళ్ళ స్పాట్ బావి దగ్గర. వాళ్ళు తరచుగా కలుసుకుంటున్నారని కాదు, ఒకసారి కలుసుకున్నారు అయిపోయింది. బావి దగ్గర కలుసుకున్నారు, ఇంటి దగ్గర కలుసుకున్నారు అయిపోయింది. ఇక తర్వాత జీవితంలో వాళ్ళు ఎప్పుడైనా కలిసారో లేదో మరి మనకు తెలియదు. పరిచర్యలో నీ దృక్పథం ఎలా ఉంది? ఎంతసేపటికి అనుమానించే విధంగా కొంతమంది ఉంటారు.
ఎవరిని నమ్మకుండా సహవాసపు నాయకులైనబడిన వాళ్ళు, నేతలు అనబడిన వారు ఎవరిని విశ్వసించకుండా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు. రెండో విషయం పరిచర్య దృక్పథం, మినిస్ట్రీ మైండ్, మిషన్ మైండ్ మనకుందా? విశాలమైన దృక్పథం, బ్రాడ్ మైండ్ ఉందా? వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు? అయినా ఒకవేళ మళ్ళీ తర్వాత అయినా గలిలయ చేరే లోపే సమరయను విడిచిన తర్వాత, ప్రభు ఆ స్త్రీతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు అని వాళ్ళెవరు అడగలేదు. స్తోత్రం. అడగాలనిపించినప్పటికీ కూడా వాళ్ళు అడగలేదు. రెండో విషయం, వాళ్ళ యొక్క పరిచర్య ధర్మము లేకపోతే పరిచర్య దృక్పథం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రేమతత్వం ఎలాగుందని, వాళ్ళ పరిచర్య దృక్పథం ఎలాగుందని ఆయన పరీక్షించాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. బేతస్తా కోనేరు దగ్గర జరిగినటువంటి కార్యం, అక్కడ ఏం జరిగింది అంటే, ఫ్రమ్ ద డే ఫార్వర్డ్ ద జూయిష్ లీడర్స్ బిగన్ టు పర్సిక్యూట్ జీసస్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ హీ డిడ్ ఆన్ సబాత్. యేసును హింసించడం మొదలుపెట్టారు. యేసును హింసించినప్పుడు మీ శిష్యులు ఏం చేస్తున్నారు? మీ గురువు గారిని ఏదో హింసిస్తున్నప్పుడు, మీ గురువు గారిని చిత్రహింసకు గురి చేస్తున్నప్పుడు అప్పుడే చెదిరిపోయారా ఏంటి? వీళ్ళు అప్పుడే చెల్లా చెదరైపోయారా ఏంటి? ఆయనతో ఉంటే మాకు దెబ్బలే కదా అనుకున్నారా? వాళ్ళు అక్కడ కనిపించలేదు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, నీ ప్రేమతత్వం, ప్రేమ ఏంటో, నీ పరిచర్య దృక్పథం ఏంటో అని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 16వ వచనంలో మూడో విషయంగా, పోరాడలేకపోతున్నారు. పోరాడాల్సిన సందర్భం. హలో, ఆయన ఏం చేశాడండి? తప్పేం చేశాడండి? మీరు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు? విశ్రాంతి దినం, విశ్రాంతి దినం అన్నారు. విశ్రాంతి దినం ముఖ్యమా, విడుదల ముఖ్యమా? మీరెవరో బాగు చేయండి చూద్దాం. 38 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాడు, కోనేటి దగ్గర పడి ఉన్నాడు. మీరు ఎవరు చేయలేదే? మీరు చెప్పుకుంటున్న దేవదూత చేయలేదే? ఈయన చేశాడు సంతోషించకుండా హింసించడం ఏంటి? మా ప్రభువుని మీరు హింసిస్తారా? మా గురువు గారిని, మా బోధకుడిని హింసిస్తారా అని అడగకుండా మౌనంగా ఉండిపోయారు వాళ్ళు. స్తోత్రం. అంటే యేసు మావాడు కాదు, ఆయన కొడితే తిట్టారులేండి, ఆయనతో మనకు సంబంధం ఏముంది, ఆయనకే కదా జరిగింది, మనకు కాదు కదా అన్నట్టుగా వాళ్ళు ఉన్నారేమనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, వాళ్ళ యొక్క పోరాట పటిమ. ఒక సందర్భంలో మనకందరికీ తెలిసిన విషయమే, కత్తులు గుదీలతో రాణువారు, సైనికులు, కావలివారు. స్తోత్రం, స్తోత్రం. వీళ్ళందరూ ఉన్నప్పుడు పేతురు, దుడుకు పేతురు ఒక వ్యక్తి యొక్క చెవి తెగ నరికాడు. మనకందరికీ తెలిసిన స్టోరీ ఇది. ఇక్కడ అలాగా యేసు పక్షాన నిలబడ్డానికో, యేసు పక్షాన వాదించడానికో, మాట్లాడడానికో, యేసు పక్షాన అక్షార్థమైన పోరాటం చేయడానికని కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం చేయడానికి ఎవరూ లేరు. నీ పోరాట పటిమను ఆయన పరీక్షిస్తాడు. ఒకటి, నీ ప్రేమతత్వాన్ని పరీక్షిస్తాడు. రెండోది, నీ పరిచర్య దృక్పథాన్ని పరీక్షిస్తాడు. మూడోది, నీ పోరాట పటిమను పరీక్షిస్తాడు. నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. Now Jesus already knew what he was about to do, but he said to stretch Philip's faith. ఎందుకు పరీక్షించాలనుకుంటున్నాడు? ఇందాక చెప్పాను, పరీక్ష పెడుతున్నారంటే సిలబస్ కాకముందే, పాఠాలు చెప్పకముందే స్టార్టింగ్ ఎగ్జామ్ పెట్టారుగా.
ఇది ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, అది కాదు నేను మాట్లాడేది. ఒక ఇంటర్లోనో డిగ్రీలోనో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఒక సోదరుడు ఒక సోదరి జాయిన్ అయ్యారు. పరీక్షలు 1 యూనిటో 2 యూనిట్లో 3 యూనిట్లో 4 చాప్టర్లు అయిపోయిన తర్వాత పరీక్ష పెడతారు. స్టార్టింగ్ ఎగ్జామ్ పెడితే ఎలాగా? ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, స్తోత్రం, యేసు పరీక్షించాడు. పరీక్షించడు అని కాదు, యేసు పరీక్షించాడు. వాళ్ళ యొక్క ప్రేమతత్వాన్ని, వాళ్ళ పరిచర్య దృక్పథాన్ని, వాళ్ళ యొక్క పోరాట పటిమని. ఇప్పుడు వాళ్ళని పరీక్షించాల్సిన అవసరం ఏంటంటే, వీళ్ళు నా మాటలు వింటున్నారా? వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. కానీ వీళ్ళు విశ్వాస వీరులుగానో విశ్వాసం ప్రకటన చేసిన వారిగా నేను ఎప్పుడు చూడలేదే అన్నట్లుగా ప్రభు ఫిలిప్పును ఒక్కడే కాదు, మిగతా 10 మందిని కూడా ఆయన పరీక్షించాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, దేవుడిని పరీక్షిస్తాడు, ఎవరినైనా పరీక్షిస్తాడు, ఎవరినైనా పరీక్షించగలడు. ఏం పరీక్షిస్తాడు? పరీక్షించకుండా ఆయన తెలియదా అంటే, పరీక్షించడం ద్వారా మనం మేలు పొందుతాం. పరీక్షలు ఉన్నాయి కాబట్టి పిల్లలు కాస్త భయంతో ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, మార్కులు తక్కువైతే మా డాడీ ఏమనంటారు, మా మమ్మీ ఏమంటారు అనే ఉద్దేశంతో చదివేవాళ్ళు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వాళ్ళు పొందిన విశ్వాసం ఏంటి? వాళ్ళు పొందుకున్న విశ్వాసాన్ని వినియోగించుకుంటున్నారా? were they using their faith that they got from the teaching? ఈ 6వ అధ్యాయము 4వ వచనంలో ఆయన తన శిష్యులతో కూడా కూర్చున్నాడు, సహవాసంలో కూర్చున్నాడు, బాగానే ఉంది. కానీ ఈ మాట శిష్యులకు చెప్తున్నప్పుడు, అలాగని యేసు అక్కడ చేసిన ప్రసంగం వాళ్ళకి మాత్రమే, అన్ని జనులకు మాత్రమే అని కాదని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. నీ ప్రేమతత్వాన్ని, అంతేకాకుండా నీ పరిచర్య దృక్పథాన్ని, అంతేకాకుండా ఆయన నీ పోరాట పటిమను, అంతేకాకుండా ఆయన నువ్వు పొందినట్టు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీతో మాట్లాడిన దేనికంటే నీ విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి. విశ్వాసం పెరిగిందో నువ్వు అద్భుతములు చేయగలవు దేవుని నామంలో. స్తోత్రం, స్తోత్రం. దయచేసి స్థలంలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకై, వినిపించబోతున్న మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మీరు పెట్టినటువంటి పరీక్షల గురించి మేము ఆలోచించాం, ప్రేమతత్వాన్ని గురించి, పరిచర్య దృక్పథం గురించి, పోరాట పటిమను గురించి. స్తోత్రం నాయనా, మీకు వందనం చేయిస్తున్నాం. పొందినట్టు విశ్వాసాన్ని గురించినట్టు పరీక్షల గురించి మేము ఆలోచించాం. మీరు మాకు వినిపించిన మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.